గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను పొద్దున దుకాణం పెట్టినాం. దుకాణం ఏం కదా, ఈ మందులన్నీ ఏ టైంకి వేసుకోవాలని చెప్పేసి చూస్తున్నా. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినాం కదా, చందన్న పిలుచుకొని పోయిండు. సో మందులు స్టార్ట్ చేసినావు ఆల్రెడీ? నువ్వు స్టార్ట్ చేసిన ట్రిప్ వేయించినాం కదా, దాని ప్రభావం ఇంకొంచెం ఎక్కువైంది అనమాట. జర్నీ వల్ల కూడా. డ్రైవింగ్ ఏం అలసిపోలేదు, కూర్చొని అలసిపోయింది. రాత్రి వచ్చినాం విజయవాడ, అంతర్వేది అంతా తిరిగేసి వచ్చినాం అనమాట. అండ్ ఇవన్నీ పక్కన పెట్టు. రాత్రి నిద్ర పట్టిందా మంచిగా? నిద్ర పట్టలేదు అసలు, పెయిన్ చాలా ఎక్కువైపోయింది. నాకు చందన చెప్పింది మొన్న మీరు వేయించిన తర్వాత, డాక్టర్ ఒక మాట అన్నారట. ఏమని? మీరు పడుకునే మ్యాట్రెస్ మీద కూడా డిపెండ్ అయ్యేది. ఒకసారి మీ స్పైన్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పిండు. ఒక్కొక్కసారి ఆ పాత కాలంవి అంటే ఇప్పుడున్న కండిషన్స్ కి ఆ పాత కాలంలో ఉన్న మ్యాట్రెస్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. 10 ఎక్కడ ఇంకెక్కువనే అయింది. మా అన్న ఫేవరెట్ అది. సో అది మారదిస్తలేడు. సో కానీ ఇట్లా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఫేవరెట్ ఏమో కానీ చిన్న చిన్న అవి వెళ్తున్నాయి, అది ఉంటది, కూర్చుకుంటున్నది అసలు, అది బయటకు వస్తుంది. అట్లా వచ్చేసి నేను మొన్న పడుకున్నప్పుడే అర్థమైంది నాకు, కూర్చున్నప్పుడే ఇట్లా గుచ్చుకున్నది. సో కానీ నాన్నకి ఎందుకంత ఇష్టం, మంచి ఆక్పంచర్ లా ఉంటదేమో అది ఇష్టమేమో. కానీ మీ మ్యాట్రెస్ మార్చాల్సిన టైం వచ్చేసింది. సో నేను అలెక్కే వెళ్ళి బయటికి వెళ్ళి ఫస్ట్ మ్యాట్రెస్ చూసి ఒక మంచి, ఎందుకంటే మార్కెట్ లో ఎన్ని కొత్త వచ్చినా తెలుసా, మీరు ఇంకా పాతనే ఫాలో అవుతా అంటారు. పర్క్ మీద చాలా డిపెండ్ ఉంటుంది, ఎందుకంటే అది గుంతలు పడ్డది. మీరు ఎక్కడ పడుకుని అక్కడికే గుంత, మధ్యలో మంచిగా ఎత్తుంది, ఇట్లా ఎత్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా కిందికి వచ్చింది. ఎందుకంటే ఈ మూల పడుకుంటారు కదా కాలేజ్ రౌండర్ కి, నాన్ అమ్మిటు మధ్యలో ఎత్తుంది. యాక్చువల్ గా బెడ్ తీసుకున్నాం ఈ రీసెంట్ గా వీడి పెళ్ళక ముందరే. సో అప్పుడే మారుద్దాం అనుకున్నాం మ్యాట్రెస్, కాకపోతే అప్పుడు ఎందుకు మరి నాన్న వద్దన్నాడు. నాన్న వాడిని బాగుంది కదా అన్నాడు. కానీ అట్లా కాదు, నాన్న చెప్పకుండా నాన్న స్కూల్ కి వచ్చే లోపలనే మేము వెళ్ళి ఒక మంచి మ్యాట్రెస్ చూసి వస్తాము. ఎన్ని వచ్చినాయి సార్ బయట, ఆర్థో అని, యాంటీ గ్రావిటీ అని, ఎర్గనామిక్స్ సంబంధించింది, అసలు అబ్బా ఒక రేంజ్ ఉన్నాయి. బయటలో 2-3 షాపులు తిరిగి కంపేర్ చేసి ఒక మంచి మ్యాట్రెస్ తీసుకొని వస్తాం. మేమిద్దరం అయితే మ్యాట్రెస్ చూడడానికి వెళ్తున్నాం. అండ్ మా నియర్ బై స్టోర్స్ లో ఎక్కడ ఏ మ్యాట్రెస్ ఉందో చూసి మంచి మ్యాట్రెసెస్ ని తీసుకోవాలి. అండి ఈ షాప్ కి వెళ్దామా? సో మా ఇంటి దగ్గరలో ఉన్న మ్యాట్రెస్ బ్రాండ్స్కి మేమైతే వచ్చేసాము. సో కంపేర్ చేసి చూస్తున్నాం అనమాట, ఏ బ్రాండ్ ఎలా ఉంటుంది. ఒక్కసారి దీని సర్వీస్ పరంగా కానీ, లేదంటే దీని బెనిఫిట్స్ పరంగా కానీ, సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ పరంగా కానీ, సో ఇవన్నీ కూడా మేము ఒక లిస్ట్ అవుట్ చేసి అన్నీ సేకరించేసిన తర్వాత ఆన్లైన్లో మార్కెట్లో కూడా బాగా సర్చ్ చేసి, సో ఒక లాస్ట్కి ఒక ఫీడ్బ్యాక్తో వచ్చి ఓకే ఇది బాగుంది అనే ఉద్దేశంతో వద్దామని చెప్పేసి అన్నీ తిరుగుతున్నాము. సో 2 days బ్యాక్ మేము వెళ్ళాం కదా, నేను వెళ్ళి చూసాం కదా. సో బయట మ్యాట్రెస్ ఎలా ఉన్నాయి, ఏంటి మ్యాట్రెస్ లో వెరైటీస్ ఏంటి, సో మాకున్న ప్రాబ్లమ్కి మాకు కావాల్సిన సూటబుల్ మ్యాట్రెస్ ఏంటి, ఇవన్నీ వెతికాము, అన్ని పాయింట్స్ సేకరించుకున్నాము. తర్వాత ఆన్లైన్ మార్కెట్లో కూడా బాగా సర్చ్ చేసాము, ఎందుకంటే ఈ మధ్య ఆన్లైన్లో బాగా ఎక్కువైపోయింది కదా. సో ఆన్లైన్ మార్కెట్ కూడా సర్చ్ చేసామన్నమాట. అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి మ్యాట్రెసెస్వి. సో వాటితో కంపేర్ చేస్తే మాకు కొంచెం వేక్ ఫిట్ మ్యాట్రెస్ అనేది కొంచెం రివ్యూస్ పరంగా కానీ, కస్టమర్ రేటింగ్స్ పరంగా కానీ, కస్టమర్ రివ్యూస్ పరంగా కానీ, డెలివరీ పరంగా కానీ, సో దీని సైజ్ చూస్తున్నారు కదా, ఈ సైజ్ పరంగా కానీ, సో మాకు అంతా కూడా ఈ వేక్ ఫిట్ అనేది కొంచెం బెస్ట్ అనిపించింది. సో టెక్నాలజీ, సో ఏంటంటే నేను ఏం చేశానంటే ఇంట్లో కొంచెం ఒక 1/2 hour టైం ఉంటే మెల్లగా ఆన్లైన్లో ప్రతి ఒక్క బ్రాండ్ దగ్గరికి వెళ్ళి అన్ని చూస్తున్నాము, చెక్ చేస్తున్నా ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. సో అన్ని కంపేర్ చేసుకొని మా బెడ్ సైజ్ వచ్చేసి క్వీన్ సైజ్ అనమాట, కింద 5/6. సో దానికి సంబంధించింది ఆర్డర్ చేసుకున్నాము, మొత్తానికి అయితే వచ్చేసింది. సో 2 days లోనే డెలివరీ వచ్చింది నాకైతే. ఇవన్నీ కంపేర్ చేసి మేమైతే వేక్ ఫిట్ మ్యాట్రెస్ ఆర్డర్ చేసుకున్నాము. సో మా 2 days బ్యాక్ డిస్కస్ చేసినాం కదమ్మా, మేము బయటకు వెళ్ళి షాప్స్ తిరిగి వచ్చినాము. సో ఏమైనా మ్యాట్రెస్ ఏం తీసుకురాలేన్నారు మీరు. సో మా అమ్మ ఏమనుకుందంటే మేము షాప్కి వెళ్ళి మ్యాట్రెస్ వచ్చేసినాక వీళ్ళు మ్యాట్రెస్ తీసుకురాలేదు, ఏ అని ఉత్తి మాటలు అయిపోయి. సో ఇది ఆన్లైన్ లో వెళ్ళి అంటే బేసిక్ గా స్టోర్కి వెళ్ళినాము, వేక్ ఫిట్ స్టోర్కి వెళ్ళి మాకు కావాల్సిన డైమెన్షన్స్ అదే చూసుకొని, దీని గురించి తెలుసుకొని, ఈ బ్రాండ్ గురించి తెలుసుకొని, ఇంటికి వచ్చి మంచిగా ఆన్లైన్ లో సర్చ్ చేసి ఇంకా డీటెయిల్స్ తెలుసుకొని అవన్నీ చెప్తాం. ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇదే ఆ పని. ఇది మనది సింగిల్ పార్ట్ కదమ్మా, కాదా? దివాన్ కదా ఆర్డర్ చేసిన
సో ఇది చూడడానికి ఇంత చిన్నగా ఉన్న వేక్ఫిట్ వాళ్ళు ఒక మంచి వాక్యూమ్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ పర్పుల్ అనేది ఫుల్ వాక్యూమ్ తో కంప్రెస్ చేస్తారన్నమాట. ఒక్కసారి మనం ఓపెన్ చేసాం అనుకోండి, సో మొత్తం అది ఇట్లా వాక్యూమ్ అంతా పోయి ఎయిర్ వచ్చేసి మళ్ళీ పర్పుల్ సెట్ అయిపోతుంది. సో ఆ టెక్నాలజీ వాడుతుంది. చూసినా చాలా పడుతున్నాయి. యా ఆన్లైన్ పార్టీ వస్తుంది కదా, సో అది వాడుతున్నారు వీళ్ళు. అండ్ అసలు ఈ వేక్ఫిట్ వాళ్ళు ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూజ్ చేసి మ్యాట్రెస్ అన్ని కూడా డిజైన్ చేస్తున్నారు. అవి కూడా ఓన్ ఫ్యాక్టరీ ఉంది మన ఇండియాలోనే. సో ఇదంతా మేడ్ ఇన్ ఇండియాలోనే. సో మంచి వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీ ఉంది. సో ఇప్పుడు ఇది విప్పి చూద్దాము మన ఈ రోజు హ్యాపీగా నిద్రపోతాయి. ఏదో హ్యాపీగా పడుకోవచ్చు ఈ రోజు నుంచి అంటే ఈ రోజు హ్యాపీగా పడుకోలేదని కాదు, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా మీకు ఆ బెడ్ మార్చాలి మార్చాలి. సో బేసిక్ ఏంటంటే నీకు దీంట్లో పడుకోకముందే నీకు వచ్చిన డిసప్పాయింట్మెంట్ కలిగచ్చానా, నీకు ఇష్టమైన ఫేవరెట్ బెడ్ మార్చేస్తున్నాను. మరి ఆ బెడ్ కంటే ఈ బెడ్ చాలా బాగుండాలి. మరి బాగుండాలి, ఎందుకంటే బాగుండాలి కాబట్టి బయట షాపులు తిరిగి ఎన్నో చూసి మేము పొద్దునే చెప్పినాము, అంటే 2 days బ్యాక్ చెప్పినాం మేము వీడియోలో మాట్లాడుతుంటే, నాన్న ఫేవరెట్ మ్యాట్రెస్ అది, అంత ఈజీగా ఒప్పుకోండి నాన్న. సో ఇది చాలా నచ్చాలి, హైట్ ఎక్కువ ఉండద్దు, తర్వాత సాఫ్ట్గా ఉండద్దు, మెత్తగా ఉండద్దు, ఇవో ఉన్నాయండి మాకు అన్ని హార్డ్ ఉండాలి. కోరికలు ఉన్నాయి. నాకేంటంటే మెయిన్ గా బ్యాక్ పెయిన్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఒక సూపర్ పాయింట్ తో మనం ముందుకు వచ్చింది ఇప్పుడు బ్యాక్ పెయిన్. సో ఈ రోజు వేక్ఫిట్ ఈ పర్పు తీసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? అసలు మార్చడానికి ఎందుకు కారణం అంటే బేసిక్ గా అమ్మకున్న ప్రాబ్లం స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, నీకున్న ప్రాబ్లం బ్యాక్ పెయిన్. సో వాటికే ఎస్పెషల్ గా వాటి కోసమే డిజైన్ చేసిన షేప్ సెన్స్ ఆర్థో మెమోరీ ఫోమ్ మ్యాట్రెస్. ఒకసారి దీన్ని వేసి చూద్దాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్డర్ చేసింది క్వీన్ సైజే. సో మన డైమెన్షన్ ఇక్కడ ఇచ్చిన లెటర్ లో కూడా క్వీన్ సైజ్ అని ఉంది. మనం వేసి చూద్దాం అసలు ఎట్లుంటది ఏంటి. ఈ బెడ్ గా అన్ని కంపేర్ చేసినామేమో, అన్ని బ్రాండ్స్ కంపేర్ చేసి చూస్తే అప్ టు 10 to 15 years వారంటీ ఇస్తున్నాడు దీంట్లో, బేస్డ్ అపాన్ ది వేరియంట్ మనం చూస్ చేసుకున్నాం అనమాట. అమ్మా ఇగో నువ్వు ఈ బ్యాగ్ వాడుకోవచ్చు దేనికన్నా, వదలలేదు కానీ నేను ఏమైనా సామాన్లు వెళ్ళి స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద బ్యాగ్, ఎంజాయ్. సూపర్. ఇంత చిన్న ఫోల్డింగ్ లో వచ్చింది అది, ఇంత పెద్ద పరుపు. ఇదమ్మా పరుపు. చూసారా సూపర్. బా పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయిందా బెడ్? కరెక్ట్ సరిపోయిందిరా, చాలా ఫిట్ అయింది, నీట్ లుక్ వచ్చింది. సైడ్స్ కూడా అసలు ఎక్కడ ఏమి రాలే. అమ్మా బాగుందా? సూపర్. సో మేము ఈ బ్రాండ్ కి సో నువ్వు ఎగరొచ్చు కూడా లేచి మంచమే ఎగురుతుందేమో కానీ పర్ఫెక్ట్ ఏం కాదు. సో అట్లా ఇది మెమొరీ ఫోమ్. సో బేసిక్ గా మేము వేక్ఫిట్ వెళ్ళడానికి ఒక కారణం ఏంటి తెలుసమ్మా? మేము ఆన్లైన్ లో సర్చ్ చేస్తుంటే, అమెజాన్ లో కానీ వేరే ఆన్లైన్ సైట్స్ లో సర్చ్ చేస్తుంటే మాకు తెలిసింది ఏంటంటే యావరేజ్ గా 4.6 రేటింగ్ ఉందన్నమాట దానికి. సో టాప్ రేటెడ్ బ్రాండ్ అండ్ మోర్ దాన్ 80,000 రివ్యూస్ ఉన్నాయి అమెజాన్ లో దీనికి. సో అన్ని కూడా పాజిటివ్ రివ్యూసే. అండ్ మాక్సిమం రివ్యూస్ అన్ని దేంట్లో చెప్పింది తెలుసా? దేని గురించి చెప్పింది తెలుసా? మాకు నిజంగా బ్యాక్ సపోర్ట్ చాలా బాగా వచ్చింది, ఇంట్లో మొత్తం డే అంతా అలసిపోయి వచ్చిన తర్వాత పడుకుంటే రిలాక్సింగ్ గా ఉంది మాకు చాలా. సో అన్ని కమెంట్స్ అన్ని కూడా ఇలాంటివి అనమాట. సో దానికోసమే చూసేసి ఇది సర్చ్ చేయడం జరిగింది. ఇందాక అలాంటి అడిగింది కదా దీని వారంటీ అనేది 10 to 15 years వారంటీ అనమాట. సో మనం సెలెక్ట్ చేసుకుంది షేప్ సెన్స్ ఆర్థో మెమొరీ ఫోమ్. అంటే డిఫరెంట్ దీంట్లో వేరియంట్స్ ఉన్నాయి. ఒకసారి మనము వేక్ఫిట్ వాళ్ళది సైట్ ఓపెన్ చేసి చూస్తే సో మనకి బెడ్ ఏ సైజ్ ఉంది, సింగిల్ కాట్ నుంచి పెద్ద కాట్ వరకు. అండ్ ఆల్సో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, సైజ్ కూడా కస్టమైజ్ చేసుకుంటే దానికి తగ్గట్టు కూడా పర్పస్ చేస్తారు అన్నమాట. వెరీ గుడ్. సో అట్లా ఓకే, చాలా బాగుంది. ఎనీ డౌట్? డౌట్స్ అంత గాలంతా నిన్నగా చెప్తా. ఇంకా గాలి మెల్లిమెల్లిగా ఇట్లా అవుతుంది. యా ఒక గంట 10 నిమిషాలు తీసుకుంటది. అమ్మా దీంట్లో ఇంకొక విషయం చెప్పనా, 100 day ఫ్రీ ట్రయల్, 3 months.
బేసిక్ గా నచ్చలేమో అనే ఉద్దేశంతో అయ్యో డబ్బులన్నీ వేస్ట్ అని అనుకోకుండా 3 months కానీ పాడైతే వాడిన మళ్ళీ తర్వాత ఇక అవన్నీ నీ హెడేక్ కాదు. నాకు తెలిసి పడుకున్న తర్వాత నీ కంఫర్టబుల్ లేదు, నాకు అస్సలు నచ్చలేదు అంటే వీళ్ళ పాలసీ ఏంటి సార్, నో క్వశ్చన్ కంప్లీట్ రీఫండ్ పాలసీ ఉంది. ఒక క్వశ్చన్ అడగకుండా కంప్లీట్ రీఫండ్ చేస్తారు. అంటే ఇంత కాన్ఫిడెంట్ ఉన్నారు వాళ్ళు. బేసిక్ గా మనం ఏదో 100 రోజులు వాడి ఇచ్చేస్తామని కాదు, మనం రిటర్న్ చేయబడతాం. అంటే ఇంకా మనకు అంత బాగా నచ్చుతుంది వాళ్ళ ప్రోడక్ట్ అని చెప్పి వాళ్ళంతా కాన్ఫిడెంట్ ఉన్నారు దేని మీద, ఈ పర్ఫ్ మీద. ఎస్, సో మీరు 100 రోజులు వాడినాక మీకే తెలుస్తుంది. 100 రోజులు కాదు, ఒక్క రోజు వాడితే డిఫరెన్స్ తెలుస్తుంది. సో మీరు ఇంకా మీకు రిటర్న్ ఇచ్చేయాలనే ఆలోచన రాదు మీకు. సో అంత బాగుంటది అని చెప్పి ఉద్దేశం ఉంటుంది వాళ్ళది. సో అయితే మీరు డేట్ గుర్తు పెట్టుకోండి, ఈ రోజు డేట్ 100 days తర్వాత మళ్ళీ చెప్తాం. ఏ ఫీడ్బ్యాక్ చెప్పాలంటే నువ్వు ఇప్పుడు అరగంట స్లీప్ అయ్యి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినావు కదా, అలసిపోయినావు కదా, మంచిగా వెయిట్ వేసుకుని రిటర్న్ ఇస్తున్నావా లేదా అనే విషయం 100 days అవుతుంది. ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది. సో ఇదమ్మా వేక్ ఫిట్ వాళ్ళ పరుపు. నచ్చిందా నీకైతే? చాలా బాగా నచ్చిందిరా, చాలా బాగా నచ్చింది. నేను మెమొరీ ఫోమ్ అని అంటున్నావు కదా, దాని గురించి చెప్పు మరి. మెమొరీ ఫోమ్ అంటే బేసిక్ గా ఈ వేక్ ఫిట్ వాళ్ళ దాంట్లో ఏమిటంటే అంటే యూజువల్ గా అంట, నేను మ్యాట్రెస్ సెర్చ్ చేసి నాకు మొత్తం తెలిసిపోయింది. యూజువల్ గా అంట మెమొరీ ఫోమ్ అనేది 1 నుంచి 1.5 inch మధ్యలో పెట్టాలంట ఒక మ్యాట్రెస్ లో. పెడితే అది చాలా మంచి మ్యాట్రెస్ అని చెప్పడం అంట. సో ఇప్పుడు దీంట్లో మనకి 1.25 inch మెమొరీ ఫోమ్ పెట్టిండ్రు. ఆ మెమొరీ ఫోమ్ అంటే ఇప్పుడు చూడు నువ్వు కూర్చున్నావు కదా నీకు, సో నీ దగ్గర మాత్రమే నీ షేప్ కి తగ్గట్టుగా అది మెమరైజ్ చేసుకుని అక్కడ మనం ప్రెస్ అయింది. ఇదంతా కాలేదు. సో ఇప్పుడు నువ్వు ఇది ఉంది కదా, ఇది కూడా ఇక్కడ పెడితే అక్కడే దొరుకుతుంది. సో మిగతా అంతా కూడా ఏముండదు ప్రాబ్లం. సో ఇక్కడ మాత్రమే ఉంటది. సో ఈ మెమొరీ ఫోమ్ ఉన్నందువల్ల పక్కన ఉన్న పార్ట్లకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. నువ్వు కదిలినా చేసినా రాత్రిపూట ఒకవేళ నీకు కదిలినా కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. సో మంచిగా పడుకోవచ్చు. అదే అంటున్నాను నేను, ఎందుకంటే ఇంతకుముందు పాత పరుపులు ఇక్కడ నేను పడుకోవడం వల్ల ఇక్కడ గుర్తయింది, అక్కడ నాన్న పడుకోవడం పడుకుంటే ఈ బెడ్ బాగా చెప్పా అంటున్నారు. అందుకని నాన్న అక్కడ సింగిల్ బెడ్ మీద పడుకోవడం అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హాయిగా ఉంది. ఇంకా ఇప్పుడు లే అక్కడ నుంచి సో లేవగానే ఆటోమేటిక్ గా అది సెట్ చేసుకుంటాం మొత్తం. ఇట్లా గాలి వచ్చేస్తుంది అనమాట, ఎయిర్ తో ఫిల్ అయిపోయి సో నీట్ గా వచ్చేస్తుంది. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఇది అనమాట. సో మెమొరీ ఫోమ్ ఎందుకు అంటే ఇది. సో ఈ ఎలాంటి ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఇది చాలా మంచి ఉపయోగపడుతుంది. సో బేసిక్ ఈ ఆర్థో, ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎందుకు అని అంటే మేము చూడడానికి పోయినప్పుడు ఒక 3-4 బ్రాండ్స్ చూసినాం నిన్న. సో మాకు ఎక్కడ పోయినా కూడా ఎవరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సో ప్రాబ్లం ఏముందా. ఒకప్పుడు మ్యాట్రెస్ అంటే పోవడం మన రేట్ తగ్గట్టుగా మన సైజ్ తగ్గట్టు కొనుక్కొచ్చుకోవాలి. బట్ల కాదు అరే బాగుంది మెత్త చూడడానికి కానీ అది మర్చిపోయినాడు. ఇట్లా అని ఇట్లా కూర్చుంటుంటే సో అట్లా ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఆ జిప్ ఉంటది. ఇప్పుడు ఇది ఇట్లా ఇప్పి దాని లోపల మెటీరియల్ ఏం యూజ్ చేసిండ్రు అవన్నీ చూసి ప్రాబ్లమ్స్ ఏంటి, దాని తగ్గట్టుగా ఒక మంచి గుడ్ స్లీప్ ఉండాలంటే ఎలాంటి మ్యాట్రెస్ తీసుకోవాలి ఇంత స్టడీ చేసి ఇదొక సైన్స్ అయిపోయింది. నిద్ర అనేది ఒక సైన్స్ అయిపోయింది దానికి. అంటే మ్యాట్రెస్ ఎట్లా ఏంటనేది అవంతా రీసెర్చ్ చేసినాకనే మ్యాట్రెస్ అమ్ముతున్నారు వాళ్ళు కూడా. సో ఎట్లా అయిపోయిందంటే ఆర్థోపెడికా ఇది ఒకటి ఉంది, మీకు రిలాక్స్ స్లీప్ కావాలా ఇది ఒకటి ఉంది, మీ ఏజ్ గ్రూప్ ఇంతనా మీకు ఇది ఉంది, మీకు బ్యాక్ ప్రాబ్లమ్స్ అంటే తీసుకోండి. అండ్ బెడ్ వల్ల కూడా మనకి చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తాయంట, హెల్త్ ఇష్యూస్ అట్లా. సో ఇదన్నమాట. సో అలేఖ్య గైడెన్స్ ఏంటంటే చాలా కాలం వాడొద్దు అంటే దాని ఇంకా లైఫ్ అయిపోతుంది అని కూడా మనం మార్చాలి. అంతే కదా, మనుషులకే లైఫ్ అంతే బెడ్లకి. అండ్ ఇంకో విషయం చెప్పనా, కంపారిటివ్లీ అన్ని బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే వేక్ ఫిట్ అనేది చాలా కాంపిటేటివ్, చాలా రీజనబుల్ ప్రైస్. అసలు వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే ఈ వేక్ ఫిట్ ఇక్కడ ఉంటది, మిగతా ప్రైస్ రేంజ్ ఇక్కడ ఉంటది. డబుల్ ద ప్రైసెస్ ఉన్నాయి. బయటికి వెళ్ళి మేము చూసాం కదా 26,000 30,000 మ్యాట్రెస్. ఆర్థో మ్యాట్రెస్ అంటే 30,000. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ వెంబడే వస్తుంది, మీకేంటి బాగా ఉన్నోళ్ళు కదా ఎన్నైనా కొంటారు. సో అట్లా మీరు ఒక్కసారి నేను కింద డిస్క్రిప్షన్స్ లో లింక్స్ ఇస్తా కదా, వెబ్సైట్ లింక్స్ కానీ అమెజాన్ లింక్స్ కానీ, దానిలో చెక్ చేయండి, ప్రైజెస్ చూడండి ఎంత కాంపిటేటివ్ ఉన్నాయంటే అంత కాంపిటేటివ్ ఉన్నాయి. సో ఎందుకు వీళ్ళు నేను ఇంకొక రీసెర్చ్ చేసిన అన్నమాట. సో ఈ ప్రైజెస్ తక్కువ ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ వేక్ ఫిట్ వాళ్ళది ఓన్ ఫ్యాక్టరీ ఉంది. సో అక్కడే వాళ్ళు తయారు చేస్తారు, ఎలాంటి మిడిల్ మెన్ లేకుండా
దీన్ని వీళ్ళే డైరెక్ట్ గా కస్టమర్ కి డెలివరీ చేస్తారన్నమాట. అండ్ ఇందాక మనం చూసినాక చిన్న బ్యాగ్ లో పొట్టంలాగా వచ్చేసింది మ్యాట్రెస్. సో అట్లా ఒకేసారి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ఒక లారీ తీసుకుంటే అందులో 50,000 పంపించచ్చు. అట్లా మన ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అదే ఫస్ట్ థింగ్, అక్కడ తగ్గించేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీ కాబట్టి ఎలాంటి థర్డ్ పార్టీ వాటి మీద డిపెండ్ అవ్వట్లేదు వాళ్ళు. దేనికోసము? మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. మాకు ఫోమ్ ఇవ్వండి, మాకు బట్ట ఇవ్వండి, మాకు అది ఇవ్వండి. సో మెటీరియల్ అంతా వీళ్ళే, రా మెటీరియల్ నుంచి. సో ఫస్ట్ రా మెటీరియల్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు మొత్తం ఒక్కదే తయారు చేస్తున్నాడు. సో అందుకని చాలా కాంపిటేటివ్ ప్రైస్ లో, కాంపిటేటివ్ కాదు సారీ, చాలా తక్కువ ప్రైస్ లో మనకి మ్యాట్రెస్ అనేది ఉంది. మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ వచ్చేస్తుంది డైరెక్ట్, ఎలాంటి మిడిల్ మ్యాన్ లేడు. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ వేక్ ఫిట్ అనేది ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో ఆఫ్లైన్ లో అవైలబుల్ ఉంది. సో నేను చూసిన ప్రకారం అయితే మోర్ దెన్ 92 స్టోర్స్ ఉన్నాయంట 33 సిటీస్ లో. సో వాళ్ళ దాంట్లో మనకి వేక్ ఫిట్ ఉంటుంది. మనకి మోడల్ కి ఒక్క మనకి ఏంటంటే ఒక్కటి చూపిస్తారు డిస్ప్లేలో. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు తెలుసా? సో మీరు ఆన్లైన్ వెళ్ళండి, వేక్ ఫిట్ యాప్ ఓపెన్ చేసి మీకు ఎట్లాంటిది కావాలి అని చూసుకొని ఆర్డర్ చేయండి సార్, డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది డెలివరీ. డైరెక్ట్ మీ ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది. సో అట్లా దాంట్లో ఉన్నాయి. వీళ్ళు పరుపు తెచ్చేసి నేను ఇక్కడ ఈ పరుపు తెచ్చేసి పరుపు గురించి అడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు ఆర్డర్ చేసుకున్నాం ఇదని నేను చెప్తున్న ప్రక్రియలో నాన్న మంచి స్లీప్ వేసిండు. అమ్మా ఇగో దేని చేసే పని అది దాని చేయాలి. మా ఏజ్ వాళ్ళేమో అనుభవంతో చెప్తారు, మీరేమో మొత్తం స్టడీ చేసి దాన్ని బుర్ర ఎంచుకొని అప్పుడు రివ్యూ ఇస్తారు. మీరు మేము సెకండ్లలో రివ్యూ చేస్తాం అన్నమాట. అంతే మరి, అంతే కదా. మీకు మాకు రివ్యూ ఇచ్చేందుకే 20 ఏళ్ళు ఉంది. టైం వచ్చింది మాత్రం టైం కాదు, మంచిగా అప్పుడు రివ్యూ తీసుకున్నా కాబట్టి మీకు నచ్చింది మరి ఇన్ని రోజులు. ఇప్పుడు ఇంకా బయట అంటే పరుపు వల్లే ప్రాబ్లం వచ్చిందని కాదు, ప్రాబ్లం ఉంది కాబట్టి పరుపు మారుస్తున్నాం అంతే. అప్పుడు మీరు చాలా చిన్న ఉన్నారా, అమ్మనే టెస్ట్ చేసి తీసుకొచ్చింది పరుపు. అందుకే ఇంతకాలం వచ్చింది కదా, కూడా అమ్మనే టెస్ట్ చేస్తుంది. ఇంతసేపు పడుకుని మంచిగా అన్ని నాన్న ఇంతసేపు టెస్ట్ చేసిండు మనం అన్నంటున్నాడు. సో నిజంగా చాలా మంచి పని చేసినారా. సో మీరందరూ కూడా నిజంగా నా కొడుకు శ్రీకాంత్ ని మెచ్చుకోవడం అని కాదు కానీ నిజంగా చెప్తున్నా, జెన్యూన్ గా ఉంది పరుపు అయితే. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కాదు, అవన్నీ పక్కన మనం చెప్పిన అవసరం లేదు. మనం ఏంది ఒక పరుపు మన ఇంటికి కొత్త వస్తువు వచ్చింది, నీకోసం మేము తీసుకొచ్చినాం కాబట్టి, మేము గిఫ్ట్ తీసుకొచ్చినాం కాబట్టి సో అది చూపిస్తున్నాము. అండ్ నాకు సెర్చ్ చేస్తుంటే వాళ్ళ పాయింట్స్ బేసిక్గా ఇవన్నీ చెప్పినవన్నీ కూడా వేక్ ఫిట్ వాళ్ళు అంటే ఎవరి బ్రాండ్ గురించి వాళ్ళు ఆబ్వియస్ గొప్ప చెప్పుకుంటారు వెబ్సైట్లలో, కానీ నేను చెప్పిన పాయింట్స్ అని అవి కాదు. నేను చెప్పిన ఇందాక నీకు అసలు ఎందుకు సెర్చ్ చేయడం అంటే దాదాపుగా 1 month నుంచి బాగా సఫర్ అవుతున్నా నేను. సో దాని వల్ల కూడా వాడు సెర్చ్ చేసి ఎగ్జాక్ట్లీ అదొక రీజన్. అండ్ ఆల్సో 80,000+ రివ్యూస్ ఉన్నాయి అమెజాన్ లో చూస్తేనే. అండ్ రీసెంట్ గా కూడా మా అమ్మ వాళ్ళు కూడా సేమ్ ఇట్లే, అమ్మకు కూడా సయాటికా ప్రాబ్లమ్ తో ఉంటే అమ్మ వాళ్ళు కూడా ఇదే బెడ్ తీసుకున్నారు, సేమ్ ఇదే బెడ్. వాళ్ళు వేరే వేరియంట్ ఆర్డర్ చేసుకున్నారు. సో నాకు ఆ విషయం ఎప్పుడు తెలిసిందంటే, మేము వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తుంటే మొన్న అమ్మ వాళ్ళు పరుపు తెచ్చుకోరు కదా అడుగుదామని ఫోన్ చేస్తే తెలిసింది వేక్ ఫిట్ అమ్మని అడిగినా అనమాట, చాలా బాగుంది, మంచి స్లీప్ పడుతుంది, నిద్ర బాగా పడుతుంది అని చెప్పింది. తర్వాత వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూడా వేక్ ఫిట్ పరుపు అన్నారు, వాళ్ళ అబ్బాయి అయిపోయింది. కానీ అమ్మ ఇంతమంది తీసుకున్నారు, జెన్యున్ రివ్యూస్ అని చెప్పి ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారు కదా దీన్ని. సో వాళ్ళకి అమ్మ వాళ్ళందరూ వచ్చి అడ్వాంటేజెస్ అన్ని చూసుకున్నాము, బెనిఫిట్స్ ఏంటి అన్ని చూసినాము. సో స్టిక్కర్ వీక్ని ఇప్పుడు ఇది 75x60x6 inches. సో 5x6 ఇంటూ మన ఏమంటారు 6 inch మెమొరీ ఫోమ్ మ్యాట్రెస్ అది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎంతో కంఫర్టబుల్ ఉంది పడుకుంటే కూడా. ఆన్లైన్లో 1 out of 3 మ్యాట్రెసెస్ ఏవైతే సేల్ అవుతున్నాయో ఆ ఒకటి వేక్ ఫిట్ ఉందట. సో ఎందుకు అంత అంటే బేసిక్గా రివ్యూస్, సో ఫీడ్బ్యాక్ వల్లనే ఏదైనా కూడా, ఏ బిజినెస్ అయినా కూడా మంచి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉండి ఒక మంచి కస్టమర్ యూనో ఏమంటారు పాజిటివ్గా దాన్ని రివ్యూస్ ఇస్తే తప్ప ఏ బ్రాండ్ కూడా, అది పర్పనే కాదు, ఏ చిన్న ప్రోడక్ట్ ఉన్నా కూడా మనం కస్టమర్ వాడి జెన్యున్గా సాటిస్ఫాక్షన్ తోని ఇది బాగుంది అని చెప్తే తప్ప అది హిట్ కాదు, ఆ బిజినెస్ హిట్ కాదు. ఈ మ్యాట్రెస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ రోజు నైట్ పడుకున్న తర్వాత రేపు మార్నింగ్ ఒక మంచి చిన్న వీడియో తీద్దాము. సో అమ్మ నాన్న ఇద్దరు ఎవరో ఒకరిని అడిగి
సో మీకు ఎట్లా అనిపించింది? ఒక నైట్ అది మీద పడుకున్నారు కదా, సో మీకు అంటే ఏదైనా డిస్కంఫర్ట్ ఉందా, లేదంటే హాయిగా నిద్రపోయినరా, ఇలాంటి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పటివరకు మేము చెప్పింది అన్ని కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ గురించి. సో ఇలా ఉంది కాబట్టి మేము తీసుకున్నామని చెప్పి అన్ని కంపేర్ చేసి, అన్ని బ్రాండ్స్ కంపేర్ చేసి, సో మిగతా బ్రాండ్స్ బాగాలేవా అని కాదు, సో అన్ని బాగానే ఉన్నాయి. సో మాకేంటంటే కొంచెం ఒక 1% 2% మాకు దీని మీద ఇంకొంచెం గుంజింది. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పడము, మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడము, ఆన్లైన్ లో దీని గురించి హైప్ లేపడము. సో ఎట్లా అనిపించిందమ్మా? బాగుందిరా, నైట్ అంతా కూడా చాలా బాగా మంచి నిద్రపోయినా. ఒక గంట సేపు ఎక్కువ నిద్రపోయినా అనమాట. మోహన్లో తెలుస్తుంది. సో మంచిగా అయితే పరుపు. చాలా బాగుంది, చాలా బాగుంది. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వేక్ఫిట్ మ్యాట్రెస్. డీటెయిల్స్, దీని బెనిఫిట్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఉన్నాయి, ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మీరు గూగుల్లో సర్చ్ చేస్తే మీ ఏరియాకి దగ్గర ఎక్కడ ఉందో అక్కడ వేక్ఫిట్ స్టోర్ చూపిస్తుంది, అక్కడ వెళ్ళిపోయి చూసుకోవచ్చు మీరు ఇది. అండ్ ఆల్సో ఆన్లైన్ లో అంటారా, ఒక్కసారి మీరు గూగుల్లో వేక్ఫిట్ మ్యాట్రెస్ అని కొట్టేస్తే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది. మనకి మొబైల్ యాప్ కూడా దొరుకుతుంది. ప్లే స్టోర్ లో ఇంకా యాప్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంది యాప్. అది వేక్ఫిట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంత ఈజీగా డిజైన్ చేశారంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది యాప్. అది కూడా ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఏంటి మ్యాట్రెసా, మీకు కావాల్సిన ఏంటి కంఫర్టర్సా, మీకు కావాల్సిన ప్రొటెక్టర్సా, బెడ్ ప్రొటెక్టర్సా, సో ఇలాంటివన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీఆర్ వైండింగ్ అప్ దిస్ వీడియో హియర్. సో మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.